హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ తోటి డైలీ వీడియో అనేది మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ ఉంటుంది. ఇక్కడ నిఫ్టీ రేంజ్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ 50,002లో ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వండర్ ఇగండి ఇది. తర్వాత నిఫ్టీ రేంజ్ 20,465 రేంజ్లో నిఫ్టీ ఉంది. మనం అయితే నిన్నటి వీడియోలో మనం ఏమనుకున్నామంటే మీరు ఫ్రైడే ట్యూస్డే ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేయండి అనుకోవడం జరిగింది. ఆ విధంగా ఎవరైతే నేను ట్రేడింగ్ అయితే చేశారో బయ్యర్స్ మాత్రం మంచి లాస్ అయితే చూశారు. ఓకే, అది మీ ఇష్టం అనేది. మీరైతే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మళ్ళీ చెప్తున్నాను, ఫ్రైడే ట్యూస్డే ఈ బయ్యర్స్ ఉన్నారు మాత్రం ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. సెల్లర్స్ మాత్రం మంచి ఆపర్చునిటీ ఫ్రైడే ట్యూస్డే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడైతే మనమైతే ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి వీడియోస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇండికేటర్ తోటి మనమైతే అది ఏముంటుంది ఏంటి అని చెప్పేసి మనమైతే చూద్దాం. ఇక్కడ ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అని మనమైతే చూడడం జరుగుతుంది. ఏదైతే బెస్ట్ ఇండికేటర్స్ టాప్ 5 ఇండికేటర్స్ మొత్తం వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఫర్దర్గా వాటితో అయితే మనమే ట్రేడింగ్ అయితే చేయడం జరుగుతుంది. టైం వెయిటెడ్ యావరేజ్ ప్రైజ్ అని చెప్పేసి ఈ ఇండికేటర్ మాత్రం యాక్టివేట్ అయితే చేస్తుంటాం. ఇక్కడ దీని ప్రకారం TWMB దీంతో అయితే ఓకే అండి. ఒక బెటర్ ఇదైతే ఒక మనకి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి వీటైతే జస్ట్ దీన్ని ఇన్పుట్స్ అనేది ఈ రకంగా ఉన్నాయి. తర్వాత ఈ స్టైల్ ఈ రకంగా ఉంది. దీనితో స్టైల్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రకంగా మనం కొంచెం లార్జ్గా పెట్టేసి ఎప్పుడైతే దీనికి అప్ సైడ్ ఉంటుందో, ఈ లైన్కి అప్ సైడ్ ఉంటుందో అది స్ట్రాంగ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ దీనికి ఇది ఎప్పుడైతే దీనికి అప్ సైడ్ ఉన్నది మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా ఉంటే మాత్రం మనకు మంచి రిస్క్ రివార్డ్ తోటి అయితే ఉంటుంది. మీరు చూడండి, ఎప్పుడైతే ఇది బిలో ఉంది కాబట్టి ఇది డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఇది అప్ సైడ్కి ఉంటుందో మళ్ళీ అప్ సైడ్ పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ దీనికి అప్ సైడ్ ఉంటే ఈ రకంగా ఉంటుంది. ఏదైనా ఒక ఇండికేటర్ కానీ మీరు దేన్నైనా అట్లీస్ట్ మీరు ఒక 3 to 6 months అయితే పేపర్ ట్రేడింగ్ అయితే చేయండి. పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ఫర్దర్గా మీరు ట్రేడింగ్ అనేది చేయండి. ఎందుకంటే ట్రేడింగ్లో 90% ట్రేడర్స్ అనేది ఫెయిల్ అయితే అవుతున్నారు. మీరు చాలా జాగ్రత్తగా మాత్రం చేయండి. ఇక్కడ మీరు ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా చూడండి, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే దీనికి అప్ సైడ్ ఉంటుందో, దీంతో అయితే అప్ సైడ్ ఉంటుందో కంప్లీట్గా కాల్ స్ట్రాంగ్. ఎప్పుడైతే డౌన్ సైడ్ ఉంటుందో అది PE స్ట్రాంగ్. ఎప్పుడైతే దీనికైతే దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఓకే, మీరు ఏ ఇండికేటర్ మాత్రం యూజ్ చేస్తున్నారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ అనుకుంటారో వాటిని కూడా మీరు ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ ఒకసారి సెట్టింగ్స్ మీదకి వెళ్ళేసి మన టైం ఫ్రేమ్ కూడా మనం చేంజ్ చేసుకుని చూద్దాం. ఇక్కడ దీనికోసం ఇది ఇన్పుట్స్ యాంకర్ పీరియడ్ 1 ఉంది. తర్వాత సోర్స్ అనేది OHLC4 అనేది ఉంది. ఆఫ్సెట్ అనేది 0 ఉంది. ఇక్కడ స్టైల్ మాత్రం ఈ రకంగా మనం TWAP అది మాత్రం ఉంది. తర్వాత విజిబిలిటీ మాత్రం ఈ రకంగా ఉంది. ఇక్కడ దీన్ని మీరు ఏదైనా ఇండికేటర్స్ వర్క్ అయితే చేస్తుంది. కాకపోతే మీరు 3 to 6 months అనేది పేపర్ ట్రేడ్ చేయాలి. పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ఫర్దర్గా మీరు పొజిషన్స్ మాత్రం తీసుకోండి. దీనిలో అయితే ఎవరైతే పర్ఫెక్ట్గా పేపర్ ట్రేడ్ని మాత్రం మీరు ఒరిజినల్ అంటే నేను రియల్ అమౌంట్ నేను చేస్తున్నా అని చెప్తున్నారు, వాళ్ళైతే సక్సెస్ అవ్వడానికి మాత్రం చాలా వరకు అయితే ఛాన్సెస్ ఉంది. లేదు ఏదో మామూలుగా మీరు ఏదో చేస్తే మాత్రం మీరు లాస్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే, మీరు ఎవరైనా కూడా 6 months పేపర్ ట్రేడ్ బిగినర్స్ మాత్రం 6 months ట్రేడింగ్ పేపర్ ట్రేడ్ చేసిన తర్వాతే మీరు ఫర్దర్గా మీ పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే మీరు ఎన్నిసార్లుగా చేసినా, మీరు ఏందని చేసినా, మీరు ఏ రకంగా ప్రయత్నించినా మీరు లాస్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక ట్రేడింగ్ అనేది అంత ఆషామాష కాదు, అంత సింపుల్ కాదు, మీరు అనుకున్నంత ఈజీ కూడా కాదు. అందు గురించి మీరు లాస్ కాకుండా మీరు ఓన్లీ ఒక్క లాట్తో అయితే ట్రేడింగ్ అయితే చేయండి. ఒక లాట్ ప్రాఫిట్ అయిన లాస్ అయినా సరిపోతుంది ఎవరైతే బిగినర్స్ ఉన్నారో. అందు గురించి మళ్ళీ చెప్తున్నాను, 6 months పేపర్ ట్రేడ్ చేసిన తర్వాతే ఫర్దర్గా మీరు పొజిషన్స్ మాత్రం తీసుకోండి. 6 months మాత్రం మీది కాదనుకోండి. మీరు పర్ఫెక్ట్గా మీరు ఒక ప్లాన్ ప్రకారం మీరు ఇండికేటర్ యూజ్ చేస్తారో, ప్రైజ్ యాక్షన్ యూజ్ చేస్తారో, స్ట్రాటజీ యూజ్ చేస్తారా, యూజ్ చేస్తారు, మీ ఓన్ కాన్సెప్ట్ యూజ్ చేస్తారా, అది మీ ఇష్టం. చేసినా మీరు ఒక 6 months మాత్రం మీరు ట్రేడింగ్ని అవాయిడ్ చేసి మాత్రం మీరు ఫర్దర్గా పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం
చూస్తూనే ఉండండి. నేనైతే ప్రతి ఇండికేటర్ టాప్ 5 ఇండికేటర్స్ మాత్రం మన వాచ్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. అదైతే వాటితోనైతే ఫర్దర్గా మాత్రం మన వ్యూని అయితే కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.